సత్యనారాయణ స్వామి వారి వ్రతం గురించి శ్రీ 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 చిన్నజీరు స్వామివారు వారు ఒక మాట అన్నారు. ఇది ఎందులోనూ లేదు. వీడు బ్రహ్మాండ పురాణంలో ఉన్నది అంటున్నారు. బ్రహ్మాండ పురాణం లేదు. శాస్త్రీయంగా ఆలోచించిన ఇది ప్రమాణం కాదు. ఇది ఒక కొత్తదైనటువంటి మోసపూరితమైన ఒక వ్రతము. దేవుడిని అవమానించే ఒక వ్రతం. వ్రతం చేయకపోతే దేవుడు శిక్షిస్తాడా? వ్రతం చేయనంత మాత్రాన వాడి పడవ ఉంచేస్తాడా? వ్రతం చేస్తే వాడి పైకి ఉద్ధరించేస్తాడా? ఆ వ్రతం పేరుతో రకరకాల క్రియలన్నీ చేసి ఎక్కువగా ధనాన్ని సంపాదించుకోవడం చాలా బాగుంది. ఈ వ్రతం గురించి మాట్లాడితే వైష్ణవుడికి కోపం వస్తుంది, స్మార్తుడికి కోపం వస్తుంది. ఈ వ్రతం చేయించుకొని దాని మీద బ్రతికేటటువంటి అనేక మంది కోపం వస్తుంది. భగవంతుడి మీద భక్తిని పెంచాలి, భయాన్ని కాదు. భగవంతుడి మీద ప్రేమను పెంచాలి, కోరికలతో వ్రతాలు చేయమని కాదు. ఈ కథలన్నీ చూస్తుంటే జ్ఞానాన్ని పెంచేవి కాకుండా అజ్ఞానాన్ని పెంచేవిగా కనిపిస్తున్నాయి. ఇక దీనికి ప్రమాణం ఏమిటి అంటే లేదు. ఇలా చెప్పినందుకు మీరు శంఖచక్రాలు ఇస్తున్నారు కదా, వాటికి ప్రమాణం ఏమిటి అని అడుగుతున్నాడు. ఇంకెవడో ఒకడు, వాడు ఒక స్మార్తమంతా ఒక గ్రూప్ తయారైందండి. స్మార్త బ్రాహ్మణులు కొంతమంది, అందరూ కాదండి, కొంతమంది ఒక గ్రూప్గా తయారయ్యారు. వీళ్ళందరూ లక్ష్యం ఏమిటంటే చిన్నజీరు స్వామి వారిని విమర్శించాలి, చిన్నజీరు స్వామి వారిని తిట్టాలి, అంతే. ఇక్కడ వైష్ణవుడు కూడా ఇంతేనండి. వీళ్ళు పైకి మాత్రం అడియని బుడియని తిరుగుతారు, కానీ చిన్నజీరు స్వామి వారి మీద ఏమీ ప్రేమ లేదండి వీళ్ళకి ఎవరికి కూడా. ఉంటే ఎంతోమంది అడిగేవారు, వీళ్ళందరూ అడిగితే ఎవడు నోరు కదపలేడు. ఇంకా వాడు అడిగే విధానం చూస్తుంటే మంత్రదీక్షకి శంఖచక్రాలు లేకపోతే మంత్రదీక్ష ఇవన్నీ అవసరమా అంటే, ఒక పులట శరీరాన్ని అమ్ముకొని బ్రతికేది, దాని మీద వ్యాపారం చేసుకునేది, అది అన్నదట పెళ్ళి అవసరమా అని. ఏమన్నది? పెళ్ళి అవసరమా? పెళ్లి చేసుకుంటే నీకు ఒక్కడే మొగుడు ఉంటాడు. పెళ్లి చేసుకోకపోతే బోల్డంతమంది. మంత్రదీక్ష అనేది శైవములోనూ ఉన్నది, వైష్ణవములోనూ ఉన్నది. ఇది లేకుండా తిరిగేటటువంటి సంప్రదాయం ఏదైనా ఉంటే అది ఏ సంప్రదాయమో మరి మీకు తెలుసు అనుకుంటాను, చెప్పక్కర్లేదు. మీరు చెప్పిన మాటనే నేను అడుగుతున్నాను. ఇలాగ అడిగారు కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది. ఇందులో కొంతమంది అడిగారు, ఆ కొంతమందిని ఉద్దేశించి మాట్లాడుతున్నాను. ఆలోచించండి. మీకు నచ్చినట్లుగా మాట్లాడినటువంటి వాళ్ళు మీకు హిందూ ధర్మాన్ని కాపాడేవాడు. దాని పేరుతో పూజలు చేయాలి, దాని పేరుతో వ్రతాలు చేయాలి, కొబ్బరికాయ సేల్స్ అవ్వాలి, లేకపోతే ఇంకేదో సేల్స్ అవ్వాలి, డబ్బులు రావాలి. ఇలాంటి హిందువులను మనం రక్షిస్తాం, సనాతన సంప్రదాయాలను కాదు. ఇది హిందూ సంఘాల యొక్క ఎజెండా. సనాతన ధర్మాన్ని రక్షించండి, భారతీయ సనాతన ధర్మాన్ని కాపాడండి. జయ శ్రీమన్నారాయణ. చిన్నజీరు స్వామి వారు చెప్పిన దాంట్లో ఏమాత్రం తప్పులేదు. కావాలంటే ఇంకా కొన్ని వీడియోలు చేయవలసి వస్తుంది దాని మీద.